కష్టాల నుండి నేను బయట ఎలా పడాలి, ఇబ్బందుల నుండి నేను బయటికి ఎలా రావాలి, శోధన గడియలు నేను ఎలా తప్పించుకోవాలి, ఇరుకు నుండి నేను ఎలా అనే ఆలోచన కలిగినటువంటి వారు అనేకులు ఉంటారు. కానీ వాళ్ళకి ఇటు మనుషుల ఆదరణ దొరకదు, ఇటు దేవుని ఆదరణ దొరకదు. అలాగే ఒంటరైపోతూ ఉంటారు. ఎంతగా నలిగిపోతూ ఉంటారంటే 4 గోడల మధ్యన కృంగిపోతూ ఉంటారు. అవునా కదా? అవునా కదా? ఇటు చూస్తున్నారా, ఇటు వింటున్నారా? మనుషుల ఆదరణ, మనుషుల పలకరింపు, మనుషుల సహాయత లేక అనేకుల మంది నలిగిపోతున్న వారు ఉన్నారు. నువ్వు కాకపోవచ్చేమో కానీ అలాంటి వారు ఉన్నారు. వారందరిని బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆయన ఆశ కలిగి ఈరోజు పనికి మాలిన వాడను, బలహీనుడను, అపాత్రుడను నన్ను నిలబెట్టుకుని మీ అందరితో మాట్లాడాలని నా ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృంగిన వేలలో నేనుండినా, అపహాస్యముగా నే మారినా, కృంగిన వేలలో నేనుండినా, అపహాస్యముగా నే మారినా, నాకున్న బలము నీవేనయ్యా, నాకున్న బలము నీవేనయ్యా, నాలోని ధైర్యము నీవే యేసయ్యా, నాలోని ధైర్యము నీవే యేసయ్యా, మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. పాడాలి. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను, నా ఆశ్రయము నీవేనయ్యా, నా ఆశ్రయము నా ఆధారము నీవే యేసయ్యా, నా ఆధారము నీవే యేసయ్యా, మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రార్థన ఎంత బలమైనదో చాలా మందికి తెలియదండి. ఇటేనండి, చాలా మందికి తెలియదు. ప్రార్థన అంటే ఏదో ఒక ఆచారము, ప్రార్థన అంటే క్రైస్తవునిగా అలా మోకాలే, ప్రార్థన అంటే మందిరానికి వెళ్తున్నానుగా అలా ప్రార్థించాలేమో అనుకునే ఒక అలవాటుగా మాట్లాడుతూ ఉంటే లేదండి. ప్రార్థన అంటే మనము సాక్షాత్తుగా స్వయాన ప్రభుతో మాట్లాడటమే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే నువ్వు నమ్ముకున్న యేసయ్యతో మాట్లాడటం. ప్రార్థన అంటే స్వయాన ముఖాముఖిగా ఆయనతో మనం పలకరించడం ప్రార్థన. స్తోత్రం. అమ్మ వినాలి అందరూ. ప్రార్థన అంటే ముఖాముఖిగా ఆయనతో మనము పలకరించడమే ప్రార్థన. పలకరించడం ప్రార్థన. యేసయ్యను పలకరించి, మన దేవుణ్ణి పలకరించి ఎంతకాలమైంది? ఎన్ని రోజులైంది? ఎన్ని నెలలైంది? ఎన్ని గంటలైంది? ఒకసారి ఆలోచించండి. మన మనసారా స్నేహితునితో బాధ చెప్పుకుంటాము, కావలసిన వారు అనుకున్న వారికి మన హృదయాన్ని ఎలా విప్పి మాట్లాడుకుంటామో, నువ్వు దేవునితో మాట్లాడి ఎంతకాలమైంది? నీ కష్టాన్ని, సుఖాన్ని చెప్పుకొని ఎంతకాలమైంది? నీ బాధను చెప్పుకొని ఎంతకాలమైంది? నీ కన్నీరు ఆయనకు చూపించి ఎంతకాలమైంది? నువ్వు పడుతున్న అవస్థలను ఆయనకు చెప్పుకొని ఎంతకాలమైంది? నీ హృదయంలో ఉన్న బాధను ఆయనకు చెప్పుకొని ఎంతకాలమైంది? ఎంతకాలం అంటారేంటి పాస్టర్ గారు? 1 గంట 2 గంటలు అయింది. నేను ప్రార్థన లేకుండా బ్రతకలేనండి, నేను ప్రార్థన లేకుండా అసలు నడవలేనండి. ప్రార్థన 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 అనేవారు ప్రభువుకి ముఖ్యము. అనువారి పట్ల దేవుడు కార్యం చేయటానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ప్రార్థన జీవితము లేని జీవితం వ్యర్థమైన జీవితం అటండి. ప్రార్థన చేయకపోవటం కూడా ఒక పాపమేనట. ఇంకో నువ్వు ఏదో పాపం చేయాలని అవసరం లేదు. ప్రార్థన చేయకపోవటం కూడా ఒక పాపమునకు సాదృశ్యం. ఈరోజు కనుక నువ్వు ప్రార్థన చేయకపోయావు అనుకో, పాపం చేసినట్లే. ఇంకేదో నువ్వు చేయాల్సిన విషయం కాదు. నువ్వు ప్రార్థన చేయకపోవటమే పాపం చేస్తున్నట్లు గట. అందుకే మనం ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి మనము పడక మీదకి వెళ్ళేంత వరకు మనం ప్రభుతో మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉంటే
నీతో ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీ బాధ అంతా తెలుసుకుంటాడు, నీ కష్టాన్నంతా తెలుసుకుంటాడు, నీ ఇబ్బందులంతా తెలుసుకుంటాడు, నీ ఇరుకునంతా అర్థం చేసుకుంటాడు. కృంగిపోతున్న నీ స్థితిని కృంగిదల నుండి విడిపించడానికి ఆయన సిద్ధమై ఉంటాడు. ఆమేన్. అందుకే ఈ రోజు నుండి పిల్లలు, పెద్దలు, వృద్ధులు మనందరం ప్రార్థనలో గడపాలి. ఎక్కువ సమయం ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయి చెప్పాలండి? ఏం గొప్ప కార్యాలు? నువ్వు ప్రార్థన చేయకపోతే సంఖ్యలు విడిపోవు, బంధకాలు తెగిపోవు. మూయబడిన నీ కొరకు ఆశీర్వాదం అనే ద్వారం మూయబడిన సైతాను గాడు మూసేశాడు. నువ్వు మేలు పొందుకోకుండా వాడు ద్వారాలు మూసేశాడు, తలుపులు వేసేసాడు, కిటికీలు వేసేసాడు. దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు నువ్వు దక్కించుకోకుండా, పొందుకోకుండా వాడు అడ్డుపడుతున్నాడు. మరి అడ్డును నువ్వు తొలగించుకోవాలంటే ఒకే ఒక ఆయుధం, ప్రార్థన ఆయుధం. చెప్పండి గట్టిగా, ఏ ఆయుధం? గట్టిగా చెప్పాలి, ఏ ఆయుధం అంట? ప్రార్థన ఆయుధం. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేనే. మరలా సంఘము సంకెళ్ళు విడిపోయేనే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, మనకెంతో బలమైనది. పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. అందుకే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, నాకెంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. పాడాలి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా. అందరూ స్వరమెత్తాలి. సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి, చెరసాల బ్రతాలయే. సంకెళ్ళు విడిపోయెను, నా సంకెళ్ళు విడిపోయెను, నా సంకెళ్ళు విడిపోవును. హల్లెలూయా, గట్టిగా చెప్దామా హల్లెలూయా. ప్రార్థనే అమ్మా, అయ్యా, ప్రార్థన. మనం ప్రార్థించాలంటే ఎంత విసుగొస్తుందంటే ఏదైనా చేస్తాం. మనం పాటలు అంటే పాటలు పాడతాం, వాక్యం ఎంతసేపు అయినా తింటాం, కానీ మోకాలు ఏంటమ్మా ప్రార్థన చేస్తాం అంటే ఎంత ఏమనిపిస్తుంది చెప్పండి? ఎంత ప్రార్థన అంటే ఎంత విసుగొచ్చేస్తుంది, ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది, ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది, ఎక్కడ లేని విసుగొచ్చేస్తుంది. రైట్ ఏంటండి అలా కోపంగా చూస్తున్నారు? ఇప్పుడు మాతో గంటల తరబడి మోకాలిసి ప్రార్థన చెబుతారు ఏంటి పాస్టర్ గారు అంటున్నారా? వ్యక్తిగత ప్రార్థన ఉండాలా మీకు, పర్సనల్ ప్రేయర్. నేర్చుకుందాం, అందరం నేర్చుకుందాం. గంటల తరబడి ప్రార్థన మనకి ఎంతో అవసరం. ఈ గంటల తరబడి ప్రార్థన లేకపోతే సైతానుగాడు నీ మీద ఎన్నెన్నో దాడులు చేయటానికి సులువైపోతుంది వాడికి. నీకు అండదండలు లేరు కాబట్టి
నీకు తోడు నీడ లేరు కాబట్టి, నీకు ఆశ్రయం ఎవరు లేరు కాబట్టి, నీకు దుర్గం ఎవరు లేరు, నీ ప్రాకారం ఎవరు లేరు. నువ్వు దారిన పడిన విత్తనము వలె, మార్గములో పడిన విత్తనము వలె ఉంటావు. ఏ సైతాన్ గాడు వచ్చేసిన తన్నుకొని వెళ్ళిపోయి ఆ దశలో ఉండిపోతాం. మనకు అండదండలు, ప్రొటెక్షన్, కునుకక్క నిద్రపోక కావలి, ఇవన్నీ మనకు ఉండవు. ఇప్పుడు ప్రార్థన ఆయుధం. అమ్మ వింటున్నారా? ప్రార్థన ఆయుధం నీకు లేకపోతే, అందుకే మనం ఎక్కువగా నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కువ మేలు పొందుకుంటావు తెలుసా. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ బలం నీకు వచ్చేస్తే, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ ఆరోగ్యం వచ్చేస్తే, ఎక్కువ ప్రార్థన చేస్తే నీకు ప్రొటెక్షన్ పరలోకం నుండి దిగి వస్తుంది. ఆమేన్. గొప్ప సరఫరా పంపిస్తాడు నీ కోసం ఆయన. అందుకే మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఏ సమస్య, గడ్డు సమస్య, ఎదిరించలేని సమస్య, బాధకు గురైపోతున్న సమస్య, నువ్వు పోరాడలేని సమస్య అయితే నువ్వేం చేయాలి తెలుసా? మోకాలేస్తే సమస్య గడగడలాడుతుంది, శోధన గడగడలాడుతుంది, వణుకుతుంది, జంకుతుంది, భయపడుతుంది, సమస్య బెదిరిపోతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు మోకాలేసినప్పుడు. పిల్లలైనా సరే, కుటుంబ నిమిత్తము, తండ్రి నిమిత్తము, తల్లి నిమిత్తము, సమస్యల నిమిత్తము, బాధల నిమిత్తము మనం ఏం చేయాలి తెలుసా? పిల్లలు కూడా బాగా నేర్చుకోవాలి. మోకాలేసి ప్రార్థన చేస్తే కుటుంబం రక్షించబడుతుంది. కుటుంబాలలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా, శోధన అయినా ఇట్టే పరిష్కారము ప్రార్థన ద్వారా దొరుకుతుందండి. ఒక ప్రార్థనే జవాబు, ఒక ప్రార్థన మనకు ఔషధం, ప్రార్థనే మందు మనకి. ఆ ప్రార్థన నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళతో నువ్వు ఎక్కువగా నీ మోకాలు కాయాలి, అంత ప్రార్థనతో నువ్వు గడిపే ఒక బిడ్డగా నువ్వు ఉంటే, సహోదరుడిగా నువ్వు ఉంటే, ప్రార్థించే విశ్వాసిగా ఉంటే ఏ సమస్య నీ పైన ఏలుబడి చేయదండి. ప్రభుత్వం కూడా చేయలేదు, నేను ఏమి ముట్టజాలదు. ఇది కేవలము ప్రార్థనతోనే సాధ్యము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక విషయాన్ని మీకు నేను చెప్తాను. ఒక పేద విధవరాలు, ఇల్లు గడవటమే కష్టమైన పరిస్థితి కలిగిన విధవరాలు, 2 పిల్లలు. కానీ ఒక రాత్రి వారికి భోజనం కూడా పెట్టలేకపోయింది. వారి ఆకలి తీర్చలేకపోయింది. ఆ పిల్లలేమో ఆకలి అని అలాగే పడుకున్నారు. ఆ తల్లి ఎంతో బాధపడింది. ఆ రాత్రంతా ప్రార్థన చేసింది. ప్రభువా, నేను తినకపోయినా ప్రభువా, నా పిల్లలకైనా కాస్తంత వారి కడుపు నింపితే ఎంతో బాగుండును అనుకున్నానయ్యా, కానీ వారి పెట్టలేని పరిస్థితి అయిపోయింది అని రాత్రంతా కన్నీరు కార్చి ప్రార్థించిందంటండి. రాత్రంతా కన్నీరు కార్చి ప్రార్థించి, ప్రభువా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ వీరి కడుపు నింపబడాలి, వీరి ఆకలి తీరాలి, వీరికి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభువా, నా ప్రార్థనను ఆలకించండి. రాత్రంతా పెనుగులాడింది, రాత్రంతా ప్రార్థించిందంటే. పేదవదివరాలు ఎవరు సహాయం చేస్తారు? ప్రార్థించి ఒక నమ్మకంతో బేకరీ షాప్కి వెళ్ళిందంటండి. బేకరీకి వెళ్ళి, నాన్న, అయ్యా నా పిల్లలు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి ఒక 2 రొట్టెలు ఇస్తే వారు కడుపు నింపబడుతుంది, ఆకలి తీరుతుంది. కానీ ఒక మాట, ఈ 2 రొట్టెలు కొనటానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా, నేను ఇవ్వలేను. కానీ ఒకటి చేస్తాను, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ వ్యాపారం కోసం నా ప్రభుకి చెప్పే ప్రార్థన చేస్తాను అన్నట్టు. ఏమంటే ప్రార్థన చేస్తాను, ఇంతకు మించి నా దగ్గర డబ్బులు ఏమి లేవు, ప్రార్థన చేస్తానంటే అతడేమో నాస్తికుడు, దేవుని గురించి అంతగా తెలియనటువంటి నాస్తికుడు, దేవుడు లేడు అనేటటువంటి మనస్సు కలిగిన వాడు. అపహాస్యం చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఏంటి, నువ్వు ప్రార్థన చేస్తే నేను రొట్టెలు ఇచ్చేయాలా? అవునయ్యా, అయితే నీవు ప్రార్థన ఎంత బలమైందో నేను చూస్తాను, తూకం వేసి చూస్తాను అన్నాడట. అవునా? అయ్యా తూకం వేయి, నా ప్రార్థన తూకం వేసి ఆ తూకానికి ఎంత తూగుతాయో ఆ రొట్టెలు ఇచ్చి తీసుకొని వెళ్తానంది. నమ్మకంగా రాత్రంతా ప్రార్థించిందిగా. దేవుడు కార్యం చేస్తాడు. నన్ను ఇక్కడి నుంచి వృధాగా పంపించడు, వ్యర్థంగా పంపించడు, ఊరికనే పంపించడు, ఖాళీగా పంపించడు. నా ప్రభు కార్యం చేస్తాడని అతని దగ్గర ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో ప్రార్థన రాసింది అతని కోసం. అయ్యా ఇతన్ని దీవించు, వ్యాపారాన్ని దీవించు, ఈ కుటుంబాన్ని దీవించు అని ఒక 4 ముక్కలు రాసి పేపర్లో
ఆ కాటాలు వేసిందటండి. ఒకవైపు వేస్తే సమానంగా ఉన్న కాట అలాగ బరువెక్కిందంటండి. ఒకవైపు అలా బరువెక్కిందంట. మన తూకం రాళ్ళు వేస్తామే ఏమంటే, అలా బరువెక్కిపోయేసరికి ఆశ్చర్యపడ్డాడు ఈ బేకరీ వాడు. సరే చూద్దామని ఒక 4 రొట్టెలు వేసి, ఫస్ట్ ఒక 2 రొట్టెలు వేసాడట. అయినా తోకట్లేదు. అయ్య బాబు అని ఒక 4 రొట్టెలు వేసాడు, 5 వేసాడు, 10 వేసాడు. గడగడ వణికిపోతున్నాయి. అరే, ఒక పేపర్ ముక్క ఈ కాటాను ఏంటి ఇంత బరువు చేసింది? 2 రొట్టెలు అడిగింది, నేను ప్రార్థన చేస్తానంది, నేను ఎగతాళి చేశాను. కానీ ఏమో ఈ అద్భుతమైనటువంటి మహాకార్యము, ఈ ఆశ్చర్య కార్యం ఎలా జరుగుతుంది అనుకొని వణికిపోయాడంటండి ఆ బేకరీ యజమాని. ఒక ప్రార్థన కాగితము తన దగ్గర ఉన్న రొట్టెలన్నిటినీ ఏమండి తోకగలిగినటువంటి ఆయుధంగా మార్చబడింది అటండి. దేవుడికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వణికిపోయాడండి బేకరీ వాడు. వణికిపోయి, అమ్మా నీకు వందనాలు, నీకు దండం పెడతా తల్లి, ఇక్కడ నుండి 2 రొట్టెలు కాదు, ఈ రొట్టెలన్నీ పట్టుకుపో తల్లి, ఈ 2 కాదు, ఈ రొట్టెలన్నీ పట్టుకుపో అన్నాడట. చేతులు పెట్టగానే దేవునికి స్తోత్రం చెప్పి ఇంటికి గబగబా పరిగెత్తుకొని తన పిల్లల ఆకలిని తీర్చుకుందట అండి. దేవుడికి స్తోత్రం. ఇదంతా ఎలా జరిగిందంటే ప్రార్థన వలన. చెప్పాలి అందరూ, ప్రార్థన వలన మాత్రమే జరుగుతుందండి. మీరు నమ్మితే కనుక నీ సమస్య ఎలాంటిదైనా, నీ శోధన ఎలాంటిదైనా, నీ శాపము లాంటి సమస్య అయినా నా దేవుడు ఇట్టే పరిష్కరిస్తాడు. ఆ శాపం అనే కాడిని విరగగొడతాడు. ప్రార్థన ఆయుధం పట్టుకొని నిలబడు. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ఏముండాలి? ప్రార్థించకుండా ఉండలేను అనే మాట నీళ్ళు వచ్చి రావాలి. దేవుడికి స్తోత్రం. ఈ సమస్య ఎలాంటిదైనా చెప్తున్నాను సేవకునిగా. దేవుని యొక్క గ్రంథము పరిచయస్తుడిగా చెప్తున్నాను, దేవుని వాక్యాల పరిచయస్తుడిగా చెప్తున్నాను. ఈ లేఖనాల ఆధారాలు ఎలాంటివి మీకు చెప్తున్నాను. నువ్వు మోకాలు వేసావనుకో యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి, తీరనంటూ సమస్య ఏది ఉండదండి. ఇది తీరదు అంటానికి నోట కూడా రాదంటండి. ఇది తీరిపోదు, ఇది జరగదు, ఇది మేలు పొందుకోను అనే ఒక అవిశ్వాసం అనేటువంటి పలుకు కూడా నీలోంచి రాకుండా ప్రార్థన కార్యం జరిగిస్తుందటండి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నమ్ముతున్నారా? ఇప్పటికైనా ప్రార్థన ఏం చేస్తుందట? జవాబిస్తుంది. ఇక్కడ నుండి మీరు బయలుదేరేటప్పుడు ఈరోజు దేవునితో ఒక్కసారి దేవునితో నువ్వు మాట్లాడు, నీ మనసుతో మాట్లాడు. ఈరోజు ప్రభువా, ప్రార్థనలే నా జీవితంలో ఇక నుండి నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. ఇంతవరకు ఒక 5 నిమిషాలు పట్టుమని కూడా ప్రార్థించను, పట్టుమని ఒక కన్నీటి చుక్కలు కూడా రాల్సిన. ఇన్ని సమస్యలు నా ఇంట్లో వస్తున్నాయి, ఇన్ని బాధలు నా ఇంట్లో వస్తున్నా, ఇన్ని ఇబ్బందులు నా ఇంట్లో ఉన్నా, ఇన్ని రోగాలు నా ఇంట్లో ఉన్నా, ఇన్ని అప్పులు నా ఇంట్లో ఉన్నా, సమాధానం లేని బ్రతుకులై ఉన్నా, ఏదో చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాను. కానీ మోకాల అనుభవంలో వచ్చి ప్రార్థన చేస్తే ఈ సమస్య అంతా తీరిపోతుందనే ఒక ఆలోచన కూడా తట్టట్లేదయ్యా. ఈ రోజు నుండి ప్రభువా, సేవకుడు చెప్తున్నాడు అంతగా నేను కూడా చేసి ప్రార్థనలు ఎంతో కాలమైంది, కన్నీరు విడిచి ఎంతో కాలమైంది, ఉపవాసం చేసి ఎంతో కాలమైంది, మోకాల అనుభవంకి వచ్చి ఎంతో కాలమైంది. ప్రభువా, సమస్యలు ఎన్నో తీరిపోయాడట, ఎన్నో తీర్చేసావట, ఎన్నో బాధలు తొలగించావట. అయితే ఈరోజు నేను నీ ఎదుట ప్రమాణం చేస్తున్నానయ్యా, నేను ప్రామిస్ చేస్తున్నాను, నీకు మాటిస్తున్నాను ప్రభువా. ప్రార్థన 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 నా ఇంట్లో ఎలా ఉండబోతుందో చూడయ్యా. ప్రార్థన 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 నేను ఎంతగా అవలంబించబోతున్నానో, అలవాటు చేసుకోబోతున్నానో, నీతో మాట్లాడటం ఎంతగా ఇష్టపడబోతున్నానో ఈ రోజు నుండి నా జీవితంలో కొనసాగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లలు వింటున్నారా? ప్రార్థన నీ కుటుంబంలో నీ తండ్రిని, నీ తల్లిని చక్కగా దేవుని సన్నిధికి నడిపించగల ప్రార్థనగా మారబోతుంది. నీ ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ, చిక్కుముడులన్నీ తీరబోతున్నాయి. నీ కుటుంబము వర్ధిల్లబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ విధవరాలు ఒక చిన్న కాగితం మొక్క పైన రాసిన ప్రార్థనే ఇన్ని రొట్టెలను తూకంలోకి తీసుకొచ్చిందంటే స్తోత్రం. తన పిల్లవాడి కడుపు నింపేసింది, తను కూడా హాయిగా తినేసింది, ప్రభుని స్తోత్రించింది. ఈరోజు నీ సమస్యలు ఎలాంటివైనా సరే నా ప్రభు చూసుకుంటాడా? నువ్వు ప్రార్థించి మోకాలేస్తే ఆయన చూసుకుంటాడు. నువ్వు మోకాలేసి కన్నీరు కాస్తే ఆయన నీ పట్ల ఖచ్చితంగా నీ సమస్యనంతా తన భుజాన్ని వేసుకోవటానికి ఇష్టపడతాడు.
నీ ప్రయాసమంతా వ్యర్థం కాకుండా ఆయన కార్యం జరిగిస్తాడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు చెప్పబోతున్న వాక్యం అదే. ఈరోజు చెప్పబోతున్నటువంటి వాక్యం అదే. కొన్ని విషయాలు ఒక అధ్యాయంలో ఉండి మనం నేర్చుకుందామండి. జరిగిన సంగతిని మీకు పరిచయం చేసి వాక్యంలోకి వెళ్తాను. రాజైన హేరోదు సంఘాలలో దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి అనేకులను బంధించడమే కాదు, వాళ్ళందరినీ బలాత్కారముగా తీసుకొచ్చి ఒక్కొక్కరిని చంపేసేటటువంటి దినాలలో యోహాను సహోదరుడైనటువంటి యాకోబును చంపేశాడండి. ఇది యూదులకు చాలా ఇష్టమైంది అనుకొని పేతురు గారిని కూడా పట్టుకొని చెరసాల్లో వేయటానికి బంధించేశాడు. యోహాను తమ్ముడినైన సహోదరుడిని అయినటువంటి యాకోబును చంపాడు. ఇది యూదులకు చాలా ఇష్టమైంది అనుకొని ఏం చేశాడో తెలుసా అండి, పేతురును కూడా బంధించాడు, చెరసాల్లో వేశాడు. ఈ పేతురుని వింటున్నారండి, పేతురుని 16 మంది సైనికులకు అప్పచెప్పాడు. ఎంతమందికి చెప్పండి, ఎంతమందికి? 16 మంది సైనికులకు అప్పచెప్పాడు. ఆ రోజు వీరిని బంధించినప్పుడు, పేతురు గారిని బంధించినప్పుడు పస్కా పండగ జరుగుతుంది, పులియని రొట్టెల పండగ జరుగుతుంది. ఆ పులియని రొట్టెల పండగ తదనంతరము వీరిని ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళి మహాసభలో పేతురు గారిని కూడా చంపేద్దామనే ఆలోచనతో 16 మంది సైనికులకు అప్పచెప్పాడు. ఈ సైనికులు తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఒక 2 కావలిగా చెరసాల్లో ఉన్నారు. ఇది సారాంశం. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవ్వాలని అక్కడ ఉన్నటువంటి సారాంశాన్ని మీకు నేను తెలియపరిచాను. ఇప్పుడు వాక్యాన్ని విందాం. ఇప్పుడు మీకు అర్థమైందా? చెరసాల్లో ఎవరున్నారు? చెరసాల్లో ఎవరున్నారు? పేతురున్నాడు. ఆ పేతురుని బంధించే ముందు ఎవరిని చంపారు? యోహాను సహోదరుడు అయిన యాకోబుని చంపారు. ఇది ఎవరికి ఇష్టమైందంటే యూదులకే ఇష్టమైందట ఇలాంటి కార్యక్రమం. అందుకే హేరోదు రాజు ఏం చేశాడంటే పేతురు గారిని తీసుకెళ్లి 16 మంది సైనికులకు అప్పచెప్పాడు. ఈ పండగ దినాలు వాతావరణం అంతా అయిపోయిన తర్వాత ఈ పేతురుని ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళి అప్పుడు మనము తీర్పిచ్చి చంపేద్దాం అనుకునే ఆశయంతో 2 కావలి ఉంచి ఆ చెరసాల్లో బంధించారు పేతురు గారిని. ఇది సారాంశం. ఇందులో నుండి మనం ఏ పాఠాన్ని నేర్చుకుంటున్నాము అనేది ఈ పూట మనం వింటున్నాం. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే చెరసాలలో దైవజనుడైన పేతురుని చెరసాల్లో ఉంచారు. కానీ ఈ దైవజనుని కలిగినటువంటి సంఘం, ఈ దైవజనుని కలిగి ఉన్న సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తుంది? దైవజనుని తీసుకుని వెళ్ళి హేరోదు మహారాజు చెరసాల్లో వేయించాడు, సైనికుల మధ్యన బంధించాడు, పారిపోకుండా ఒక 2 కూడా కావలి ఉంచాడు. పండగ వాతావరణం అయిపోయిన తర్వాత మనుషుల దగ్గరికి, ప్రజల దగ్గరికి తీసుకొచ్చి యాకోబుని ఎలా చంపాడో ఇతను కూడా అలాగే చంపాలని ఆశయంతో పూనుకుని ఉన్నాడు. ఇది ఇప్పుడు పేతురు, దైవజనుడైన పేతురు ఎక్కడున్నాడు అని సంఘానికి తెలిసింది అంటే చెరసాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడు పేతురు గారు? చెరసాల మధ్యలో ఉన్నాడు. రాజే బంధించాడు, సైనికుల మధ్యన ఉంచాడు. రేపో మాపో చాలా భయంకరమైన సన్నివేశం పేతురుకి జరగబోతుంది. పేతురు ఉంటాడో పోతాడో, చంపుతాడో చంపరో తెలియని మధ్యలో ఉన్నారు సంఘం. అయితే ఇప్పుడు సంఘం ఏం చేసింది చెప్పాలండి? సంఘం ఏం చేసింది? చెప్పాలి అందరూ. సంఘం ఏం చేసింది? ప్రార్థన చేయటం ఏంటంటే, చాలా మంది అధికారులు ఉన్నారు, చాలా మంది డబ్బు గల వాళ్ళు ఉన్నారు, ధనం కలిగిన వారు, మాట సాయం చేసేవారు ఉన్నారు. రికమెండేషన్ మా పేతురైన దైవజనుడిని మాకు విడిపించండి అనే రికమెండేషన్ కోసం పాకులాడారా, పరిగెత్తారా, మనుషులను ఆశ్రయించారా, అధికారులను ఆశ్రయించారా? ఎవరిని ఆశ్రయించాలా? మరి ఎవరిని ఆశ్రయించారు? గట్టిగా చెప్పండి, ఎవరిని ఆశ్రయించారు? సంఘమంతా దేవునిని ఆశ్రయించారండి. దేవుని పాదాలు పట్టుకోవటం ప్రారంభించారు. వారు ఎలా వారి ప్రార్థన ఎలా ఉందంట? 12వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. చూడండి, సంఘం ఏం చేస్తుందంటే అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా దైవజనుడు చెరసాల్లో ఉన్నాడు, హేరోదు మహారాజు బంధించాడు, సైనికుల మధ్యన చెరసాల్లో వేయించాడు, కావలి ఉంచారు తప్పించుకోకుండా. ప్రభువా, నువ్వు ఏం చేస్తావో తెలీదు, మా దైవజనుడిని మాకు అప్పచెప్పయ్యా.
మా దైవజనుడు మా పాస్టర్ గారిని సంగమునకు నడిపించాయా. మరల మీ మాటల చేత మమ్మలను పలకరించి మాట్లాడించి ధైర్యపరచగలిగిన మీ మాటలు, క్షేమాన్నిచ్చే మాటలు తన నోట ఉంచి అయ్యా మా ఎదుట వేదిక పైన నిలబెట్టి మాతో మాట్లాడించు, మా దైవజనుడిని విడిపించు. స్తోత్రం. బంధకాల నుండి మా దైవజనుడిని విడిపించి మా మధ్యలోకి తీసుకురామని ఇప్పుడు సంఘమంతా ఎలా ప్రార్థన చేస్తున్నారంట? అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేయాలి? మనం ఏదో అయ్యగా చేయమన్నారు స్తోత్రం ఆమేన్ కాదు. ఏదో అయ్యగా చేయమన్నారు ఇంట్లోకి వెళ్ళి ప్రభువా స్తోత్రం, మా పరిస్థితులను తెలుసు కదయ్యా, పరిస్థితులను విడిపించు ఆమేన్ అంటాం కాదు. నీ సమస్య ఎంత గోజాడి ప్రభుతో చెప్పుకో. నీ ప్రార్థన ఎలా ఉండో తెలుసా? ఆసక్తిగా చేయాలి. ఎలా చేయాలంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు చెప్తున్నాడండి. చూడండి, ఆ మాటను కూడా మనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ఇదిగో మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు వేటిని అడుగుదురో అవన్నీ ఏమయ్యాయంట? దొరికాయి. దేవుడికి స్తోత్రం. నాకు దొరికాయి, నాకు జవాబు వచ్చింది, నాకు మేలు వచ్చింది, నేను పొందుకొని ఉన్నాను, నా దేవుడి కార్యం చేశాడు, నా చేతులకు అప్పచెప్పాడు, నాకు అనుభవాన్ని ఇచ్చాడు, నా ఇంటిలో చేర్చాడు అనుకొని మనం ఏం చేయాలంటే నమ్మాలి. స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయున్నప్పుడు అవన్నీ నాకు దొరికాయని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకుండా నేను ప్రార్థన చేసి వచ్చాలండి అంటే అది ప్రార్థనగానే ఉండిపోతుంది, జవాబుగానే ఆగిపోతుంది. స్తోత్రం. కానీ నీ ప్రార్థనలు ఏముండాలంట? నమ్మకం ఉండాలి. నీ ప్రార్థనలు ఎలా ఉండాలి బ్రదర్? నమ్మకంగా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి నీ ప్రార్థన. నా దేవుడు చేయబోతున్నాడు అండి, అంతే. అమ్మా నా దేవుడు చేయబోతున్నాడు, మేలు జరగబోతుంది, కృప పొందుకోబోతున్నాను, దయ కలిగి ఉన్నా నా దేవుడు దయాస్వరూపుడు, కరుణామూర్తి అయిన నా ప్రభు నాకు జవాబు ఇచ్చేస్తున్నాడండి అనే ఒక విషయాన్ని నువ్వు నీ హృదయములో నాటబడాలి. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే మా దైవజనుడికి విడుదల కావాలి, బంధకాల్లో ఉన్న మా దైవజనుడు మా మధ్యకి రావాలి, బంధించబడిన చెర నుండి, సంఖ్యల మధ్యలో నుండి నువ్వు ఏం చేస్తావో ప్రభు మాకు తెలియదు, కానీ మా మధ్యలో నిలబడి మా దైవజనుడు వాక్యమును బోధించాలి. శత్రువుల నుండి విడుదల కలిగి ఉండాలి, విరోధుల నుండి విడుదల కలిగి ఉండాలి, సంఖ్యల నుండి విడుదల కలిగి ఉండాలి, బంధకాల నుండి విడుదల కలిగి ఉండాలి అని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంటండి. వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే మరి ప్రార్థనకు ఏ మేలు జరిగాయి? ఒక 7 విషయాలు చెప్తాను. అక్కడే 7 విషయాలు చెప్తాను మీతో. అత్యాసక్తితో వారు ప్రార్థన చేస్తూ ఉంటేనట జరిగిన పనులేంటి, జరిగిన కార్యాలేంటి, అసలు అక్కడ ఏం జరిగింది? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? దైవజనుడి విడుదల కోసం ప్రార్థన చేస్తారు. ఎలా చేస్తున్నారు? అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? వారు ప్రార్థన చేశారు, ఏం జరిగింది? ఎలా జరిగింది? పేతురు విషయము ఏమైంది? చెరసాల విషయం ఏమైంది? సమస్యల మధ్యలో ఉన్న పేతురు ఏమయ్యాడు? సంఖ్యల మధ్యన ఉన్న పేతురు ఏమయ్యాడు? బంధకాల మధ్యన ఉన్న పేతురు గారు దైవజనుడు ఏమయ్యాడు? వింటారా? చెప్పండి, అందరు వింటారా? మీరు కూడా నేర్చుకోవాలి. ఇది సంఘము ఆ రోజు చేసిన ప్రార్థన పేతురుది మాత్రమే కాదు, ఈరోజు మన జీవితాలలో కూడా ఈ కార్యాలు జరగబోతున్నాయి. గట్టిగా చెప్పు, స్తోత్రం చెప్పు. ఈ కార్యాలు మనకు కూడా జరగబోతున్నాయి. నువ్వు నేర్చుకుంటే సహోదరుడా, నిజముగా నీ కుటుంబంలో కూడా ఎన్నెన్ని బంధకాల మధ్యలో నువ్వు ఉన్నా, ఎన్నెన్ని సంఖ్యల మధ్యలో ఉన్నా, ఎంతగా బిగించబడి కృంగిపోయే దశలో నువ్వు ఉన్నా నీకు ఇట్టే విడుదల నా దేవుడిస్తాడండి. ఆమేన్. మొట్టమొదటిగా ఆసక్తిగా సంఘము ప్రార్థన చేస్తేనట జరిగిన కార్యము 7వ వచనములో మీరు చదివితే వినపడుతుంది. చూడండి, ఇదిగో ప్రభు దూత అతని యొద్ద నిలిచిన. దేవుడికి స్తోత్రం చెప్పండి. సంఘము ప్రార్థన చేస్తుంది అత్యాసక్తిగా, ప్రభువా మా దైవజనుడు మా మధ్యలో ఉండాలి, మా దైవజనుడు మా మధ్యకు రావాలి. ఎక్కడెక్కడో చెరసాల మధ్యలో ఉండటం ఏంటి? బంధించబడి ఉండటం ఏంటి? నీ పని చేస్తున్నా, నీ కార్యములు చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపదేశం ఇస్తున్నటువంటి దైవజనుడు ఎక్కడో బంధించబడి ఉండటం ఏంటి ప్రభువా అని
అందరు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారట. వారి ప్రార్థన ప్రభు విన్నాడు. స్తోత్రం. అమ్మా స్తోత్రం చెప్పండి గట్టిగా. వారందరి ప్రార్థన ప్రభు విన్నాడు. వారందరి ప్రార్థన ప్రభు ఉన్నాడు. విని ఏం చేశాడు తెలుసా? దూతను పంపించాడు. స్తోత్రం. దూతను పంపించాడు. దూతలు దిగి వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి తెలుసా? దూతలు ఎక్కడికి దిగి వచ్చాయో తెలుసా? చెరసాలలో ఉన్న పేతురు యొద్దకు దిగి వచ్చింది. దేవుడికి స్తోత్రం. దూత దిగి వచ్చింది ఎక్కడికి? చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు వీరు? ఎక్కడో ప్రార్థన చేస్తున్నారు వీరు. కానీ జవాబు ఎక్కడికి వచ్చింది తెలుసా? సమస్య ఉన్న చోటికి జవాబు వచ్చింది. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ వారు, నీ కావలసిన వారు, నీ సొత్తు అయిన వారు ఏ సమస్యలో ఎక్కడ ఉన్నా నువ్వు ఇక్కడ మోకాలేసి ప్రార్థన చేస్తే వారికి కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మేలులు జరుగుతాయి. నువ్వు నమ్మితే విశ్వాసంతో బలముగా నిలబడు తల్లి. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువేమో వారి ప్రార్థన విని దూతను పంపించాడు. దూత లేచి వెళ్ళి పేతురు ఎక్కడైతే చెరసాల్లో ఉన్నాడో, ఎక్కడైతే సంఘ ప్రార్థన వినబడుతుందో వెళ్ళినైనా అక్కడికి వెళ్ళి ఆ పేతురుని విడిపించు. దూతను పంపించాడు. అంటే ప్రార్థన చేయటం మూలాన నీ ప్రార్థన ఆసక్తిగా ఉంటే, నీ సమస్య కోసం, నీ శోధన కోసం, నీ కష్టం కోసం, నీ ఇరుకు కోసం నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావనుకోండి, ప్రభు ఒక దూతను పంపిస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టి బిడ్డ గట్టిగా 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 హల్లెలూయా. ఎవరిని పంపిస్తాడు? దూతను పంపిస్తాడు. దూతను పంపిస్తాడు. నువ్వు నమ్ము. అందుకే నువ్వు మోకాల అనుభవంలోకి వస్తే నీ సమస్య అంత గడ్డు పరిస్థితి సమస్య అయినా, ఎదిరించలేని, పోరాడలేని, జయించలేని సమస్య అయినా సరే ఎవరు దిగి వస్తారంట? దూత దిగి వస్తుంది. ఆమేన్. ఉందిగా జవాబు, ఉందిగా ఆన్సర్ ఉందిగా. ఏమంటే ఉందా? ఆన్సర్ ఉందా లేదా? దూత వచ్చిందండి, నిలిచింది. ఎక్కడా? సంఖ్యల మధ్యలో ఉన్న, బంధకాల మధ్యలో ఉన్న, చెర మధ్యలో ఉన్న పేతురు ఎదుట నిలబడింది. ఆమేన్. ఈ కార్యం ఎలా జరిగిందంటే సంఘ ప్రార్థన. చెప్పండి చెప్పండి, సంఘ ప్రార్థన. వారు మోకాలేసి ప్రార్థన చేసి కన్నీరు కాచి ఉపవాసం కడుపు మార్చుకుంటూ చేస్తున్నారు. ప్రభువా నువ్వేం చేస్తావో తెలియదు, సమస్య తీర్చునైనా. అమ్మా మీకు కూడా చెప్పే మాట అదే. మీ సమస్య ఎలాంటిదైనా, మీ వ్యక్తిగత సమస్య, మీ పర్సనల్ సమస్యలు ఎలాంటి ఎన్ని ఉన్నా నువ్వు ఎవరికి అప్పచెప్పాలో తెలుసా? దేవునికి అప్పచెప్పి మోకాలేసి ప్రార్థించి అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ సమస్య ఎక్కడైతే ఉందో అక్కడికి దూతను పంపిస్తాడు. ఆయన ఎవరు పంపిస్తాడు? విడుదలనిచ్చే దూతను పంపిస్తాడు. సంఖ్యలు తెంచే దూతను పంపిస్తాడు. బంధకాలు తెగిపోయేటటువంటి పరిస్థితిలోకి నడిపించడానికి దూతను పంపిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ పేతురు విషయంలో మాత్రమే కాదండి, పేతురు విషయంలో మాత్రమే కాదు దూత దిగి వచ్చి తను కాపాడింది. బైబిల్లో చాలా చోట్ల దూత దిగి వచ్చి దూత వారి మధ్యలో నిలిచి, దూత వారి ఎదుట నిలిచి, దూత వారు ఉన్న వారి మధ్యలోకి దిగి వచ్చి, వారి ఇంటిలోకి వచ్చి, వారి వీధులలోకి వచ్చి, వారి యొక్క భవంతిలోకి వచ్చి ఎన్నున్నాయో తెలుసా? కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా, చాలండి చదవక్కర్లేదు, ఆయన దూతలు కావలిగా ఉంటాయి. మనకు ఒక ప్రొటెక్షన్ దేవుడు ఇచ్చాడు, ఎప్పుడో ఇచ్చేశాడు. నువ్వు దేవుని నమ్ముకొని మారు మనసు కలిగి రక్షణ పొందుకొని బలలో చేతులు వేస్తున్న ప్రతి ఒక్కొక్కరికి ఒక దూతను దేవుడు కావలిగా ఉంచాడు. ఆమేన్. ఇప్పుడు నా పక్కన కూడా ఒక దూత, కనిపించని దూత ఉంది. ఆమేన్. నీ పక్కన కూడా కనిపించని దూతలు ఉన్నాయి. నువ్వు వెళ్తున్న మార్గములలో, వెళుతున్న చోటల్లా ఒక దూత నీకు కావలిగా ఎప్పటికీ ఉంటుంది. స్తోత్రం. మనము దూత గణములు కలిగి ఉన్నాం. దూత ప్రొటెక్షన్ లో మనం ఉన్నాం. ఎవరు ప్రొటెక్షను? దేవుని యందు భయభక్తులు గల వారి పట్ల దూత ఖచ్చితంగా కావలి ఉంటుంది. నీకు దేవుని అంటే భయం లేదు, భక్తి లేకపోతే దూత ఉండదు. నువ్వు ఒక్కడే ఒంటరి ఖాళీగా ఉంటావు, స్లోలో ఉంటావు, నువ్వు ఒక్కడే ఒంటరిగా ఉండిపోతావు. అందుకే సాతాను గాడు నీ మీద ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. నిన్ను ఆడుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు అంతే. నిన్ను కృంగదీస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు అంతే. వాడు ఏడిపించే ఏడుపులకి నువ్వు విలవిల ఆడిపోతున్నావు. ఎందుకంటే నీకు సహాయం లేదు, అండ లేదు, దండ లేదు, బలము లేదు, బలగం లేదు, దేవుడు లేదు.
అందుకే నువ్వు విలవిలలాడుతున్నావు. అందుకే దేవుని యందు భయము భక్తి గన నువ్వు కలిగి ఉంటే ఒక దూత నీకు కావలి ఉంటుంది. కావలి ఉంటమే కాదు, నీ సమస్యని అంతా, నీ ప్రార్థన అంతా అలా పట్టుకొని దేవుని దగ్గర తీసుకుని వెళ్తుంది. అయ్యా, ఉదయకాలమే ఇంకా చీకటి ఉండగానే, ఇదిగో నువ్వు కావలికి పంపించావే, ఆ సహోదరుడి ఎదుటి నిలబడ్డాను, అతను చేసే ప్రార్థనలను పట్టుకొచ్చాను అయ్యా అంటది. ఇదిగో ఆ సహోదరి కన్నీరు కాచి ప్రార్థిస్తుందయ్యా, ఉదయం తెల్లవారు 3-4 గంటలకు లేచి ప్రార్థన చేస్తుందే, ఆ ప్రార్థన అనే గంపను పట్టుకొని తీసుకొచ్చాను ప్రభు అని దేవుని ఎదుటికి ప్రత్యక్షమవుతుందట. దేవుడికి స్తోత్రం. నువ్వు చేసే ప్రతి ప్రార్థన మోసుకెళ్ళే ఒక దూతను మనం కలిగి ఉండాలండి. నువ్వు వెళ్తున్న ప్రతి చోట నీకు ప్రొటెక్షన్ ఇచ్చే దూతను మనం కలిగి ఉండాలంటే, ప్రతి సమస్య ప్రమాద విపత్తుల నుండి విడిపించే దూతను మనం కలిగి ఉండాలి అంటే, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ప్రార్థన పరుడు అయితే తప్పకుండా ఒక దూతని కావలి ఉంటుంది. ప్రార్థన లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఇంకెవరుంటారని నీ పక్షాన? మనుషులే ఉండరా, ఇంక దూతలు దిగొస్తాయా నీ పక్షాన? దేవునికి స్తోత్రం. ఆసక్తిగా వచ్చేసిన ప్రార్థనకు చెరసాల్లో ఉన్న పేతురు యోధుడికి దూత దిగి వచ్చింది. దూతల గురించి మనం చూస్తే ఇంకొక మాటను కూడా మనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనంలో, బదరీ వృక్షం కింద కూర్చున్నాడు ఆ నీడలో. ఎవరండి? ఏలియా గారు. ఒక రాణి గారికి భయపడి ఏం చేయబోతుందో ఏం చేస్తుందో అని ప్రాణమును కాపాడుకోవటానికి బదరీ వృక్షం దగ్గరికి పరుగులు తీసి వెళ్ళి అక్కడ హాయిగా పడుకున్నాడు. ఎవరికి భయపడి? ఒక మనిషికి భయపడి. ఎవరికి భయపడి? ఒక మనిషికి, తనలాంటి ఒక మనిషికి భయపడి పరుగులు తీశాడండి ఏలియా గారు. ఎన్నెన్నో 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 గొప్ప గొప్ప కార్యాలు ప్రార్థనతో పొందుకునేటువంటి వాడు ప్రార్థనను పక్కన పెట్టి మనిషికి భయపడి బదరీ వృక్షం కింద పడుకున్నాడు. ఈరోజు చాలా మంది కూడా అలాంటి వారుగా ఉన్నారు సంఘాలలో. లేరంటారా? మన ప్రార్థనతో ఎన్నో మేలులు పొందుకొని, ఎన్నెన్నో అద్భుతాలు జరిగించుకొని, ఎన్నెన్నో గొప్ప కార్యాలు దేవుని ద్వారా జరిగించుకొని, అప్పులు తీర్చుకొని, సంఖ్యల నుండి బయటపడి, బంధకాల నుండి బయటపడి, ఎన్నెన్నో కార్యక్రమాలు దేవుని ద్వారా పొందుకున్న వారము. కానీ ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఈ ప్రార్థన జీవితాన్ని మర్చిపోతూ ఉంటాం. ఈ ప్రార్థనతో పొందుకున్న అద్భుతాలు మర్చిపోతూ ఉంటాం. ప్రార్థనతో పొందుకున్న కార్యక్రమాలు మర్చిపోతుంటాం. దేవుడి కార్యం జరిగిస్తాడనే విషయాన్ని కూడా మర్చిపోతుంటాం. మర్చిపోయి ఏలియాలాగా పరుగులు తీస్తూ ఉంటాం సమస్యలో. ఏలియా ఏడ్చినట్లుగా చింతపడుతూ ఏడుస్తూ ఉంటాం. ఆ బదరీ వృక్షం కింద ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరిని కూడా మనం రానేమో. నన్ను ఒంటరిగా, ప్లీజ్ నాకు దూరంగా వెళ్ళిపోండి, కాస్త ఒంటరిగా ఉండాలి, ప్లీజ్ లీవ్ మీ ఎలోన్, నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి, ఒక్కడనే ఏడవాలి, ఒక్కడనే ఏడ్చుకుంటా గుండెలు బాదుకోవాలి, ఒక్కడనే స్తోత్రం చెప్పండి. నన్ను ఎవరు పలకరించద్దండి, నా దగ్గరికి ఎవరు రాకండి అనేటటువంటి మాటలు లోకంలో ఎన్నో విన్నాం. ప్లీజ్ లీవ్ మీ ఎలోన్, నన్ను వదిలిపెట్టండి, ఒంటరిగా వదిలిపెట్టండి అనేటటువంటి బాధకు గురైపోయి 4 గోడల మధ్యనో ఎక్కడెక్కడికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటున్న వారు అనేకులు ఉంటూ ఉంటారు సమస్యలను బట్టి. మరి ప్రార్థన జీవితం ఏమైంది? బలశూరుడైన దేవుడు ఏమయ్యాడు? శక్తివంతుడైన దేవుడు ఏమయ్యాడు? అద్భుతాలు చేసే దేవుడు ఏమయ్యాడు? ఆ సమయంలో మర్చిపోతూ ఉంటాం. ఆ సమయంలో అలాంటి కార్యక్రమాలు చేసి మేలులు జరిగించిన దేవుణ్ణి అసలు మనసు కూడా తెచ్చుకోం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం? ఒంటరిగా ఒక్కదానివి ఏడుస్తూ కూర్చుంటాం. ఏలియా కూడా అదే చేస్తున్నాడు. ప్రార్థన పరుడు, రోషము కలిగిన ప్రవక్త, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన వాడు, ఆకాశము నుండి అగ్నిని దింపినవాడు, ఆకాశములో మేఘాలన్నిటినీ వర్షం రానివ్వకుండా మూసివేసిన వాడు, ఇంకొక పర్యాయము మేఘాల నుండి వర్షాన్ని ధారాళంగా కురిపించిన వాడు, అద్భుతాలు చేసిన వాడు, దేవుని ద్వారా పొందుకున్నవాడు ఈరోజు ఒక మనిషికి భయపడి పరుగులు తీస్తున్నాడు. ప్రియమైన వాక్యం వింటున్న సహోదరుడా, నువ్వు అలా భయపడటానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని భయమును పోగొట్టుకున్నావు. దేవుని యొక్క అద్భుతాలను చూడలేకపోతున్నానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి దూరం అయ్యావు, ప్రార్థనకు దూరం అయ్యావు, ఉపవాసానికి దూరం అయ్యావు, దేవుని యొక్క ఆత్మీయ క్రమానికి దూరం అయ్యావు, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. కాబట్టే ఈరోజు ఒక భయము నిన్ను ఏలుబడి చేస్తూ ఆవరించి భయపెడుతూ గడగడగడ వణికిస్తుంది. am I right? నిజమా కదా? ఈరోజు నువ్వు భయపడటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని భయం నీలో లేక నువ్వు సైతాన్ గారికి భయపడుతున్నావు, సమస్యలకు భయపడుతున్నావు, శోధనకు భయపడుతున్నావు.
కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? దూతను పంపించాడు. నువ్వంటే ప్రేమ కదా ఆయనకి, మనమంటే ప్రేమ కదా ఆయనకి. చెప్పండి చెప్పండి, మనమంటే ప్రేమ కదా. ఒంటరిగా ఉన్నా, ఒక్కడిగా ఉండిపోయినా ఏలియా గారి దగ్గరికి దూతను పంపించాడు. ఆ దూత వెళ్ళి భుజం తడుతుంది. ఓ ఏలియా, లే, ఎందుకు దిగులు పెట్టుకున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? లేచి చక్కగా భోంచి అయ్యా, శక్తికి మించిన ప్రయాణము నీకుంది. ఇంకా నువ్వు దేవుని కార్యాలు చేయాల్సిన ప్రయాణం ఎంతో ఉంది. దేవుని పరిచర్య చేయాల్సిన ప్రయాణం ఎంతో ఉంది. దేవుని బోధను బోధించ ప్రయాణం ఎంతో ఉంది. అనేక ఆత్మలు రక్షించ ప్రయాణం ఎంతో ఉంది. నశించిపోతున్న వారిని దైవ సన్నిధిలోకి మోసుకొచ్చే ప్రయాణము ఎంతో నీ భుజాన ఉంది. భయపడటానికి వీల్లేదు, దిగులు పెట్టుకోవటానికి వీల్లేదు, చింతపడటానికి వీల్లేదు, కృంగిపోవటానికి వీల్లేదు అని నా దేవుడు ఏలియాను దూతను పంపించి బలపరిచిన మాదిరి ఈరోజు బిడ్డ, దిగులు పడుతూ వచ్చావా, కన్నీరు కారుస్తూ వచ్చావా, మనసులో వేదనతో వచ్చావా, కృంగిపోయి వచ్చి నలిగిపోతున్నావా? దిగులు పెట్టుకోకు తల్లి, అయ్యా దిగులు పెట్టుకోకు. ఒక దూతను నా దేవుడు పంపించబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక దూతను నా ప్రభు పంపించబోతున్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యదలిచి మనస్సు కలిగి ఈరోజు మోకాలు వేస్తే చిక్కుముడు లాంటి సమస్యలు కూడా చిక్కుకోనివ్వకుండా నిన్ను అలా ఎత్తి పట్టుకుంటాడు నా దేవుడు. ఆమేన్ చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయాను గట్టిగా. ఈ కార్యం నీ పట్ల జరుగును గాక. నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేసే బిడ్డవైతే దూత వస్తుంది, జాగ్రత్త, భయపడకు. అండ రాబోతుంది నీకు, సహాయం అందబోతుంది నీకు, తోడు రాబోతుంది నీకు, ఒక నీడ రాబోతుంది నీకు, ఒక ఆశ్రయము రాబోతుంది నీకు, అండదండలు కృపగలిగిన దూత దిగి రాబోతుంది. ఆమేన్ చెప్పు. నువ్వు మోకాలు వేస్తే సమస్య ఎలాంటిదైనా నా దేవుడు చిటికలో పరిష్కరిస్తాడు నీ సమస్యను. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పు స్వరం ఎత్తే. ఎంత చిక్కుముడిలో ఉన్నాడో పేతురు, దైవజనుడైన పేతురు చిక్కుముడిలో ఉన్నాడు. ఇక రేపో మాపో భయంకరమైన విషయం పేతురు జరగబోతుంది. ఇది తెలుసుకున్న సంఘం ఆసక్తిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆసక్తిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టిన ఆ క్షణమే పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చింది. అంటే ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే దూత దిగి వస్తుంది. చెప్పండి గట్టిగా. నువ్వు ప్రార్థన చేస్తే సమస్య ఎదుటికి దూత రాబోతుంది, సంఖ్యల మధ్యకు రాబోతుంది, ముడిసిన ముడుల దగ్గరికి రాబోతుంది, చిక్కుముడి దగ్గరికి రాబోతుంది. దూత దిగి రాబోతున్నాడు. దూత ఇక నిన్ను ఫ్రీగా నడిపించబోతున్నాడు, విశ్రాంతిగా నడిపించబోతున్నాడు, ప్రయాసము వ్యర్థము కాకుండా నడిపించబోతున్నాడు. గట్టిగా చెబుదాం, గట్టిగా హల్లెలూయా. ఆయనకు మాత్రమే సాధ్యం. కానీ నువ్వు చేయాల్సింది ఒకే ఒక్క పని. మోకాలే 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 మోకాలేసి ఎంతకాలం అయిందో మోకాల మీద నిలబడి ప్రార్థన చేయి. చేతులెత్తి ఆకాశము తట్టు చేతులెత్తి ప్రభువును చూస్తూ ప్రార్థన చేయి. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయి. నీ ఆసక్తి ప్రార్థనకు నా దేవుడు గొప్ప జవాబిస్తాడా. సంఘం ఆసక్తిగా ప్రార్థించింది. దూత పేతురు ఎదుటికి నిలిచింది. ఇంకేం చేసింది? ఇంకేం చేసింది దూత? ఇంకేం చేసింది దూత? విందాం. చూడండి, దూత వచ్చి అనేక కార్యక్రమాలు చేసిన సంగతులు కూడా మనకు బహుగా కనపడుతున్నాయి. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 15 నుంచి 16 వచనాల్లో కూడా ఒక చక్కటి మాట కనపడుతుంది. ఆదికాండం 19వ అధ్యాయం 15, 16. యెహోవా కనికర పడుట వలన దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకా లోకాశలు పోలేదు, లోకములో ఉన్న విందులు చిందులు పోలేదు, లోకములో ఉన్న గంతులు పోలేదు, లోకములో ఉన్న నేత్రాశ శరీరాశ జీవపటంబం పోని లోతు కుటుంబాన్ని ఒక దూత దిగి వచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడటానికి వారు చేతులు పట్టుకొని పట్టణం వెలుపలకు. దేవుడికి స్తోత్రం. మీరు కాపాడబడాలి, మీరు రక్షించబడాలి,
మీరు క్షేమముగా ఉండాలి, మీరు దేవుని దృష్టిలో ఉన్నవారు అని దూత దిగి వచ్చి ఏం చేసిందంటే చెప్పాలండి. అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అయ్యా ప్రభువా, సొదొమ గొమొర్రా పట్టణము ఇదిగో కొంతమంది నీతిమంతులు ఉంటే కాపాడతావా అని 10 దాకా లిస్టు దాకా వచ్చాడు. 10 మంది లిస్టు దాకా వచ్చాడు. ఇక దేవుడు చూసి వెళ్ళిపోయాడు. ఈయన కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. చేసిన ప్రార్థన విజ్ఞాపన, సొదొమ గొమొర్రా పట్టణములో గంధకములతో కాల్చబడాలనేటువంటి పరిస్థితులు దేవుని దృష్టిలో ఉన్న ఆ ప్రదేశానికి ఒక దూతలు దిగివచ్చి వారి ఇంటి వారందరు చేతులు పట్టుకొని, ఈ ప్రాంతంలో ఉండటానికి వీలు లేదు, ఇది కాల్చబడబోతున్న ప్రాంతం, ఇది శపితమైన ప్రాంతం, ఇది గంధకములతో తగలబడబోతున్న ప్రాంతం, ఈ ప్రాంతాన్ని నుండి బయటికి రావాలి అని దూత వారి చేతులు, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరి చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చినట్లుగా వాక్య లేఖనాల ఆధారాలు కనబడుతున్నాయి. ప్రియమైన వాక్యము వింటున్న దేవుని వారలారా, ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నాం, ఏ శాపంలో ఉన్నాం, ఏ శపితములో ఉన్నాం, ఏ బంధకాల్లో ఉన్నాం, ఏ ఇబ్బందిలో ఉన్నాం, ఎలా నువ్వు కట్టబడిన పరిస్థితిలో ఉన్నావో, నీ ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన, నీ పక్షమున చేస్తున్న ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? దూతలు దిగి వచ్చి నిన్ను బయటికి నడిపించబోతున్నాయి. దేవుడికి స్తోత్రం. కష్టంలో నుండి బయటికి చెప్పాలి ప్రతి ఒక్కరు. కష్టంలో నుండి బయటికి నడిపించబోతున్నారు. దూతలు దిగి రాబోతున్నాయి, దూతలు దిగి రాబోతున్నాయి, నా దేవుడు పంపించబోతున్నాడని నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థనే ఒక రక్షణ వలయంగా దేవుడు నీ పట్ల వేస్తాడు. ఆమేన్. ప్రార్థన లేని జీవితం వ్యర్థమైన జీవితం అండి. నీకు ప్రొటెక్షన్ ఉండదు, కాపుదల ఉండదు, కంచె ఉండదు, నీ చుట్టూ ప్రాకారం ఉండదు, నీకు అండదండలుగా దూతలు ఉండరు, నా దేవుడు ఉండడు, ఏ మనుషులు నీ పక్షాన్ని నిలబడడు. ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఏ మనిషి నీ పక్షాన లేకపోయినా నా ప్రభు దూతను పంపిస్తాడండి. దూత దిగి వస్తాడు, దిగి వచ్చి నీకు ప్రొటెక్షన్ ఇవ్వటం ప్రారంభిస్తాడు. అబ్రహాం గారు చేసిన ప్రార్థన సొదొమ గొమొర్రా పట్టణం నశించిపోవలసిన పరిస్థితిలో ఉన్న లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాయి. ఈరోజు నశించిపోవటానికి, నీ కుటుంబంలో నశించిపోవటానికి వీల్లేదు. నీ పిల్లలు ఎదుగుదల కృంగిపోతున్నారా? వీలు లేదు. ఏమంటే కొరతలతో బ్రతుకుతున్నారా? వీలు లేదు. కృంగిపోయి జీవిస్తున్నావా? వీలు లేదు. దూతను పంపిస్తాడు నా దేవుడు. నువ్వు విశ్వసించి నువ్వు ప్రార్థన చేయి, దూత దిగి వస్తాడు, నీ చెయ్యి పట్టుకొని బయటికి నడిపిస్తాడు. ఆమేన్. గట్టిగా చేద్దాం, ఆమేన్. అంతేకాదండి, ప్రార్థన వల్ల జరిగిన కార్యాలు, దూతలు దిగి వచ్చిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అగ్ని గుండం ముందు రాజు ఆశ్చర్యపడిన సంగతి కనబడుతుంది. దాని గ్రంథం 3వ అధ్యాయంలో మనకి 24-25 వచనంలో కనబడుతుంది. అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. చూడండి ఆ ప్రశ్న చూడండి. 24వ వచనం, 3వ అధ్యాయము 24వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం. ఆశ్చర్యపడి రాజా, సత్యమే, మనం ముగ్గురుని వేశాం ఈ అగ్నిగుండంలో. ఏమంటే ఈ అగ్నిగుండంలో ఎంతమందిని వేశాం? ముగ్గురునే వేశాం. చెప్పాలి గట్టిగా, ముగ్గురునే వేశాం. వాళ్ళందరికీ అర్థం కావట్లేదు. అగ్నిగుండంలో ఉండాల్సింది ఎవరు? కాలిపోవలసింది ముగ్గురు. ఈ ముగ్గురు కాక ఇంకెవరొక్కరినో చూస్తున్నారు వీరు. వారికి తోడుగా ఇంకెవరినో చూస్తున్నారు, వారికి నీడగా ఇంకెవరినో చూస్తున్నారు, వారికి అండగా దిగి వచ్చిన వారు ఒకరు ఉన్నారట, తోడుగా ఉన్నారట. వారి ముఖమట దూత వలె వెలిగిపోతున్న ముఖమట. గట్టిగా స్తోత్రం చెప్పండి. భయపడకు, నేను అనాథనని, భయపడకు, నాకు ఎవరు లేరని, భయపడకు, నాకు అండదండలు సహాయత లేదని, నీ పక్షమున ఒక దూతను పంపిస్తాడు నా దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ ప్రాంతం కాని ప్రాంతంలో నువ్వు నివసించా ఒక అవసరత ఏర్పడినా నువ్వు భయపడని అవసరం లేదు. అనాథమైనటువంటి ప్రాంతంలో నువ్వు నివసించాల్సిన పరిస్థితి వచ్చినా భయపడాల్సిన అవసరత లేదు. రాజే ఆశ్చర్యపడ్డాడు. ముగ్గురిని పట్టుకొని వేసిన బంట్రోతులే ఆశ్చర్యపడ్డారు. 25వ వచనంలో కనపడుతుంది చూడండి. అందుకు రాజు, అదిగో అదిగో అదిగో, నేను 4 మనుషులను చూస్తున్నాను. ఏంటి? ముగ్గురిని కదా చూడాల్సిందే, మనం వేసింది ముగ్గురిని కదా, ఆ 4వ వ్యక్తి ఎవరు అని ఆశ్చర్యంగా చూడటం ప్రారంభించాడు. ఏమండి, కనిపించని ఒక దూత మనకు ప్రొటెక్షన్ ఉంది. నమ్మితే స్తోత్రం చెప్పు. భయపడను అని వారు స్తోత్రం చెప్పండి.
నా దూత నాకు కావలిగా ఉండబోతుంది, అండగా ఉండబోతుంది. తెలియని విషయాలన్నీ నాకు తెలియపరచబోతుంది. సమయోచితమైన జ్ఞానం నాకు నేర్పించబోతుంది. ఆమెన్, ఆమెన్. గట్టిగా స్తోత్రం. ఏమంటున్నాడండి రాజుగారు? నలుగురిని చూస్తున్నానంటాడా? ఎలా ఉందంటండి 4వ వాని రూపం? దేవతల రూపం. దేవుడికి స్తోత్రం. దేవతల రూపం కాదు, దేవదూతే దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయనే దిగి వచ్చాడు. దూతను పంపిస్తాడు, ఆయనే వస్తాడు. ఏమండి, నీకు నాకు ఇంత ప్రొటెక్షన్ ఉండగా, అయ్యా ఉన్నావా, చనిపోయావా, బ్రతుకున్నావా, సింహాలు తినేసాయా అంటే అంటాడు, అయ్యా నా దేవునికి నేను నిర్దోషినిగా కనిపించుతాను కనుక. ఏమన్నాడు? 6వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించుతాను కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని, చూడండి, సింహాలు హాని తలపెట్టాల్సిన పరిస్థితులు, నాకు సమస్యలు కొన్ని తీసుకురావాల్సిన పరిస్థితుల్లో, చిక్కులో పడవలసిన పరిస్థితుల్లో, విభ్రాంతి చెందాల్సినటువంటి పరిస్థితుల్లో, కృంగిపోవలసిన పరిస్థితుల్లో, నలిగిపోవలసిన పరిస్థితుల్లో హాని చేయదలిచినవన్నీ ఏమైపోయాయంటండి? వాటి నోళ్లను నా దేవుడు మోయిస్తూ ఉన్నాడు. ఆమెన్, ఆమెన్ చెప్పి బిడ్డ. ఈరోజు ఒక సత్యాన్ని నేర్చుకొని వెళ్ళాలి, ఒక నిజాన్ని నువ్వు నేర్చుకొని వెళ్ళాలి. ఈరోజు నీ కళ్ళు తెరవబడి వెళ్ళాలి. ఈరోజు ఇప్పటి వరకు నేర్చుకొని పాఠాన్ని నేర్చుకొని వెళ్ళాలి. వెయ్యిని నీ మోకాలేక అనుభవంగా మోకాలు వేయాల్సిన పరిస్థితిగా నువ్వు నేర్చుకోవాలి. ఆమెన్. దూతను పంపించాడు, వాటి నోళ్లను మోయించాడు. ముమ్మార్లు చేసే ప్రార్థన వృధా పోతుందా? నువ్వు చేసే ప్రార్థన వృధా పోతాయా? నిన్న చేసిన ప్రార్థన వృధా అవుతుందా? నువ్వు ఉదయకాలం పెందల కాడి లేచి కన్నీరు కార్చి ప్రార్థించావే, ఆ ప్రార్థన ఊరికిన గాలికి ఎగిరిపోతుందా? లేదండి, భయపడకండి. నువ్వు కన్నీరు కార్చి హృదయానుసారముగా మనసారా దేవుని వైపు పెట్టుకొని మనఃపూర్వకంగా చేసిన ప్రార్థన అంతా నా దేవుడు ఆలకిస్తూనే ఉంటాడు. ఇలాంటి కార్యక్రమాలలో, ప్రార్థన చేయలేని పరిస్థితులలో, ప్రమాదంలో రాబోతున్న దినాలలో, ఆపత్కాలమైన అపాయకరమైన పరిస్థితులు రాబోతున్న దినాలలో నీ ప్రార్థన నీకు ప్రొటెక్షన్. నీ ప్రార్థనే నీ సంఖ్యలు విడిపిస్తుంది. నీ ప్రార్థనే ఒక దూతను దింపి నీ ఎదుట నిలబెడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నమ్ముతున్నారా? ఆధారాలు చూపిస్తున్నానా? చెప్పాలండి, పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడా? ఇది నిజమా కదా? ప్రార్థన వల్ల ఒక దూత మనకు కావలి ఉండబోతుంది మాట నిజమా కాదా? ఇన్ని సంఖ్యలు, బిగించబడిన సంఖ్యలు అయినా విడిపోతాయి నిజమా కాదా? బంధకాలన్నీ తెగిపోతాయన్న మాట నిజమా కాదా? అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఇక నుండి? ఆమేన్. ఇప్పుడు వరకు ప్రార్థన అంటే ఏదో ఆకతాయిగా చేసుకుంటూ వెళ్ళానంటే, మోకాలేసి అట్టాలేసి వెళ్ళిపోయానంటే, ఇక నుండి ఒక దూత దిగి వచ్చి సమస్య తీర్చేంత వరకు నా మోకాల అనుభవం నేను మాననండి. ఆమేన్. డిసిజన్ తీసుకో తమ్ముడు, డిసిజన్ తీసుకో అక్క, డిసిజన్ తీసుకో చెల్లి. ఈ రోజు నుండి నువ్వు ఒక ఆలోచన చేయి. ఒక ప్రార్థనతో దూతే దిగి వచ్చి నీకు తోడుగా ఉండబోతుందంటే ఇంక దీనికంటే ఇంకేం కావాలి? ప్రార్థన మానేసావు, ప్రార్థించడం మానేసావు, కన్నీళ్ళు పెట్టడం మానేసావు, ఉపవాసం మానేసావు, కుటుంబ ప్రార్థన మానేసావు, ఇంటి ప్రార్థన మానేసావు, దేవునికి అప్పచెప్పే ప్రార్థన మానేసావు. ఇన్ని మానేసి ఏదో బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చేసి మరలా బైబిల్ పట్టుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె నాలేలు అని మరలా ఇంట్లో బీరువాలు పెట్టేసి మళ్ళీ వారం అంతా ఏదో లోకంలో గడిపేసి మళ్ళీ ఆదివారం రాగానే శుక్రవారం రాగానే మందిరానికి వచ్చి వెళ్తున్న ఆచారంగా నడవద్దు. ఈ రోజు నుంచి మానివేద్దాం.